ఆయన ప్రేమ మహత్యాన్ని అర్థం చేసుకున్నాడో, ఆయన రక్షకుడనే విషయం ఆయనకు అవగతమైందో, అప్పుడు దేవునికి గొప్పతనాన్ని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించగలడు. ఒక గురుడ్డివాడు మరొక గురుడ్డివానికి ఎప్పుడూ త్రోవ చూపలేడు. యేసు ప్రభు పవిత్రుడు గనుకనే, పరిశుద్ధుడు గనుకనే మనలను పరిశుద్ధతో నింపగలడు ఆయన, పవిత్రతతో నింపగలడు ఆయన. మూడవదిగా ఆయన విమోచకుడు అనే మాట అక్కడ మనం చూసాం. గాడ్ రిడీమ్స్ us. వెండి బంగారాలతో మనం విమోచింపబడలేదు, కానీ క్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనం విమోచింపబడ్డాం. వెండి బంగారముల చేత విమోచింపబడినోడు మరలా దాసుడయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము శక్తిగల రక్తం, ప్రభావం కలిగిన రక్తం. నిత్య విమోచన ప్రభు మనకిచ్చాడు. ఆయన అంగీకరించినప్పుడు తన రక్తం ద్వారా విడుదల చేయడం ద్వారా తన బిడ్డలుగా మనం చేసుకున్నాడు. మన మీద పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించారని బైబిల్లో రాయబడి. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. దేవుడు నిన్ను భరించువాడు, నీ పట్ల బాధ్యత వహించువాడు. ఆయన నీ యజమానుడు కనుక. ఆయన పరిశుద్ధుడు, విమోచకుడు, సైన్యములకు అధిపతి అని దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని సృష్టించావు గనుక, నీవు మా యజమానుడు అయి ఉన్నావు గనుక నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే కృంగుదల్లో, వేదనలో, దుఃఖంలో ఉన్నారో ప్రభువా, ఏదో కోల్పోయిన భావన వారిలో ఉండి భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారో వారందరినీ మీరే కనికరించండి, ముట్టండి అయ్యా. నీ వాత్సల్యాన్ని వారి మీద కృమ్మరించండి. గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి, శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానాలు దయచేయండి, బలపరచండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.